or the other element which said criminal, you would have done a small mistake. You would have not complied with one of the smaller regulations, but the act said you could be jailed. చిన్న చిన్న పొరపాటులు కూడా మిమ్మల్ని జైలుకి పెట్టాల్సిన పని వస్తే మీ బిజినెస్ ఎందుకు నడుపుతారు? ఇది పెద్ద బాధ అండి. నాకొద్దు, గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే చాలు, ఎందుకు వచ్చింది గొడవ? క్రిమినల్ ఎలిమెంట్ అంటే ఒక చిన్న పొరపాటుని కూడా ఈక్వల్ టు క్రిమినల్ యాక్ట్ అన్నట్టు పెట్టిన అన్ని యాక్ట్స్ని కూడా, అన్ని చట్టాన్ని కూడా రివ్యూ చేసి ఆ క్రిమినల్ ఎలిమెంట్ ఉన్న అన్నిటినీ కూడా కాంపౌండింగ్గా చేయండి, పెనల్టీ వేసేయండి, జైలుకు పంపించవద్దు. ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ పిఎం. దానివల్ల ఇవాళ ఒక్క యాక్ట్ కూడా, అంటే ఒక చిన్న బిజినెస్ నడపడానికి కావాల్సిన ఒక యాక్ట్, బాయిలర్స్ యాక్టో ఇంకొకటో ఎన్ని యాక్ట్స్ ఉన్నా కూడా దాని అన్నిట్లో క్రిమినల్ కాంపోనెంట్ని కాంపౌండబుల్గా మార్చాం. ఏ ఒక్కటికి కూడా జైలు ప్రావధానం ఉండకూడదు, అది తీసేసాం. ఏదో ఒక 2 చోట్ల మాత్రం ఇంపాసిబుల్ టు రిమూవ్ అన్నప్పటికీ అది 2 మాత్రం ఉంటుంది, మిగతా అన్నిట్లో క్లియర్ చేసాం. సో విశ్వాస్, బిల్డింగ్ ట్రస్ట్ విత్ ద సిటిజన్. గవర్నమెంట్ ఒక కంటిన్యూయం, బ్రిటిష్ దగ్గర నుంచి మనకు వచ్చిన గవర్నమెంట్, మన పార్లమెంటరీ సిస్టమ్ కూడా అట్లా వచ్చింది అనే దానికోసం సిటిజన్ వేరు, మనం వేరు కాదు, మనం అందరం ఒకటే. మనం బిజినెస్ చేస్తే ఎలా చేస్తాం, ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటాం, అది మనం తీసుకురావాలి అనే ఆ ఒబ్జెక్టివ్ తోటి నడిచింది ఈ ఎక్సర్సైజ్. అట్లాగే 1,500 యాక్ట్స్ని యాక్చువల్గా ఉండక్కర్లేదు అన్నటువంటి యాక్ట్ని అలాగే ఉంచారు, ఎవరు ముట్టుకోలేదు. మనం దానికేముంది ఉండని అని వదిలేయచ్చు అని అనుకుంటాం. అట్లాంటి లాస్ ద్వారానే కొంచెం తెలివితేట ఎక్కువ ఉన్నటువంటి అధికారులు, బాబు నువ్వు చేసే బిజినెస్లో ఈ యాక్ట్కి విరుద్ధంగా చాలా చేస్తున్నావు, కొంచెం చూసుకో అని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే అవకాశం ఉంది అనేది అర్థం చేసుకొని 1,500 యాక్ట్స్ని మొత్తం తీసేశారు. ఇది ఉంటే ప్రయోజనం లేదు. ఉంటే గవర్నమెంట్ ఒకటి అనుకుంటుంది, ప్రజానీకానికి ఉపయోగంగా ఉన్నటువంటి విషయాలు మనం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ని క్లీన్గా నడపాలి, కరప్షన్ ఉండకూడదు అని అనుకుంటే ద వెరీ ప్రెసెన్స్ అండ్ రికార్డ్ ఆఫ్ 1,500 యాక్ట్స్ గేవ్ ఆపర్చునిటీ. అంటే అవి వాళ్ళకి రెలవెంట్ కాని యాక్ట్, కానీ అది ఉందని తెలిసిన బ్రైట్ ఆఫీసర్ కెన్ ఆల్వేస్ కోట్ టు యూ, బాబు ఇది చూసుకో ఇక్కడ ఏదో రకంగా, సో అది ముందు తీయండి అన్నారు పిఎం. సో వీ రిమూవ్డ్ 1,500 యాక్ట్స్ అండ్ దట్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ ఈవెన్ నౌ. మేజర్ వెళ్ళిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నిటిని కూడా క్రమేణా తీసేయాలి, లేకపోతే అదే ఒక పెద్ద బర్డన్ ప్రజానికానికి. సో గవర్నెన్స్కి వచ్చినప్పటికీ బీదలకు అన్నం ఇస్తున్నామా అవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే కూడా దీస్ ఆర్ ద మేజర్ హర్డల్స్ ఫర్ అ నార్మల్ సిటిజన్స్ లైఫ్ విచ్ హ్యాస్ టు రియలీ గో వే, దే ఆర్ నాట్ నీడెడ్. సో అది చెప్పడానికి కూడా ఒక రకమైన కరేజ్, కన్విక్షన్ కావాలి, అది నడిచింది. సో ఈ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఇప్పుడు ఇంకొకటి 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, నెక్స్ట్ 25 yearsలో మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వెన్ యూ రీచ్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఎలా ఉండాలని మనం ఊహించుకుంటున్నాం. ఆ డ్రీమ్స్కి తగినట్టు మనం ఇంకా ఏం చేయాలి? కానీ ఒక గవర్నమెంట్ చేయగలుగుతుందా? ఒక సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం చేయాలా, స్టేట్ గవర్నమెంట్స్ని చేయాలా? స్టేట్ గవర్నమెంట్స్ చెయ్యని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? అక్కడ కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నారు. అందుకే సబ్కా ప్రయాస్. సో ఇవాళ సబ్కా సాత్, అందరితో హెల్ప్ ఒకరికొకరు ఇస్తూ సబ్కా సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అన్నీ కలిపి వచ్చింది. లేకపోతే అందరూ ఒక వాళ్ళ రెస్పాన్సిబిలిటీని నిర్వహించకపోతే
ఈజీగా గవర్నమెంట్ ఏం చేయలేదు అని చెప్తూ ఇలాగే ఉండవచ్చు మనం. కానీ ఇవాళ ఒక అవకాశం, పెద్ద అవకాశం మన ముందు ఉంది. మనం అర్థం చేసుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఎవరు వాళ్ళు పని చేస్తున్నారు. నా వంద ఫ్రీబీ డిబేట్కి ఇప్పటికీ నేను రాలే. ఇంకా కొంచెం 5 నిమిషాలు చెప్తాను దాని గురించి ఒక చిన్న విషయం. సో మనం అందరం కలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఫీల్ చేయాలి. ఆ ఫీలింగ్ ఉంటేనే నేను చేసేది రైటా తప్ప, నా కుటుంబానికి మంచిదా ముందుగా, లేదా నా కుటుంబానికి. ఇవాళ ఎన్టీ రామారావు గారు గురించి మనం ఎంత మనస్సుకు ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటి ఒక ఆర్టిస్ట్, ఇట్లాంటి ఒక పొలిటికల్ లీడర్, హీ చేంజ్ ది వే ఇన్ విచ్ ఇండియన్ పాలిటిక్స్ కుడ్ థింక్ అబౌట్ ఇట్ సెల్ఫ్. అట్లా మనం ప్రతి ఒక్కరు మన స్థానంలో అట్లాంటి కాంట్రిబ్యూషన్ టు అవర్ ఫ్యామిలీస్ చేయాలనే ఆ లిటిల్ ఆతృత ఉంటేనే చాలు. అదే ఒక ప్రయాసం. సో ఆ విషయానికి వచ్చినప్పుడు నాకు కొంచెం ఇది చెప్పడంలో సంకోచం. ఎందుకంటే ఇట్ కెన్ ఈజీలీ బీ మిస్టేకన్. ద వే ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్ నేను వివరంగా విత్ ఎవ్రీ స్లోగన్ నేను జోడిస్తూ చెప్తున్నా. ఎంపవర్మెంట్ వర్సెస్ ఎంటైటిల్మెంట్. జయప్రకాష్ నారాయణ గారు దాన్ని ఇన్ హిజ్ ఓన్ స్టైల్ హీ మెన్షన్డ్ ఇట్. You need to provide everything to make sure the person becomes empowered. తనకు ఆ శక్తి ఉంది, తను చేయగలుగుతాం అనే నమ్మకం వస్తే he will contribute to himself, his family and to the society. అదే అప్రోచ్ ఎంటైటిల్మెంట్కి వెళ్ళిపోయింది. ఈ వర్గానికి ఇచ్చి తీరాల్సిందే, ఆ వర్గానికి ఇచ్చింది సరిపోదు, మీ గురించి నేను మాట్లాడలేను, నీకు ప్రయారిటీ లేదు నా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అని ఇట్లాంటి వ్యవహారం మనం తీసుకొచ్చినప్పటికే ఎంటైటిల్మెంట్, సెన్స్ ఆఫ్ నాకు ఖచ్చితంగా అది దొరకాలి, దొరకకపోతే ఉద్యమం చేస్తా. దాన్ని మనం 70 yearsగా చూస్తున్నాం ఈ దేశంలో. కానీ కోవిడ్ లాంటి టైంలో కూడా ఏ వర్గానికి ఇవ్వాలో ఇచ్చి, అదే సమయం రిఫార్మ్ని కూడా లాంగ్ టర్మ్, కీప్ ద లాంగ్ టర్మ్ అబ్జెక్టివ్ ఇన్ యువర్ మైండ్. ఇవాళ నేను ఏదో చేసుకొని అప్పుడు నేను ఆ విషయంలో తలుచుకోలేక ఇట్ లుక్ యాస్ దో నేనే క్లెయిమ్ చేస్తున్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రెషర్ ఏంటి? మీకేం పోయిందండి, ప్రింట్ చేయండి కరెన్సీ, డిస్ట్రిబ్యూట్ చేయండి, గివ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, మంచి కాయినేజ్. హూ విల్ సే నో అండ్ హూ విల్ సే డోంట్ గివ్? కానీ ప్రింట్ చేయండి. కానీ అది కాదు ప్రైమ్ మినిస్టర్ విషన్. ఖచ్చితంగా హెల్ప్ చేయి, ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలో ఇవ్వు. కానీ ముందు అర్థం చేసుకో అక్కడ ఉన్నటువంటి వ్యవహారం. టార్గెటెడ్గా మనం ఒక్కొక్కరికి రిలీఫ్ ఇస్తూ పోయాం. అగైన్ నా టెక్నాలజీ, ఆ స్కీము, జయప్రకాష్ నారాయణ గారు హెల్త్ గురించి కూడా చెప్పారు, దాని గురించి చెప్తా. పేపర్లెస్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరకాలి ప్రతి ఒక్కరికి అనే ఆయుష్మాన్ భారత్, అది ఇంకా విస్తరణ చెయ్యాలి, అందరికీ దొరుకుతున్నట్టు చేయాలి. 2014 నుంచి ఆ జన్ధన్ యోజన, అలాగే సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ చిన్న చిన్న ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. పెద్ద ఎవరూ పట్టించుకోలేదు దాని గురించి. రోజుకు ₹1 ఇస్తే చాలు నీ ప్రీమియం. ఎవరికో కోవిడ్ వస్తుందని తెలియదు. కానీ కోవిడ్ సమయంలో అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇన్సూరెన్స్ అని చెప్పి ఈ ఇన్సూరెన్స్ పథకం జరుగుతుంది 14-15 నుంచి. జేపీ గారు చెప్పారు ఆన్ డెత్ క్యాష్ ఇవ్వడం, అది కాదు. దిస్ వాస్ అన్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ విచ్ ద పర్సన్ వాస్ కాంట్రిబ్యూటింగ్ ₹1 పర్ డే. వాళ్ళ ఫ్యామిలీలో కోవిడ్లో ఆ ఇన్సూర్డ్ పర్సన్ చనిపోయినప్పటికీ ఒక్క సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఒకటి ఏదని దొరకలే.
ఎవరికి ఏం దొరకల, బికాస్ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితులు ఎవరూ లేరు. ఏమి ఇవ్వక్కర్లేదు, నీ పిఎం సురక్షా బీమా యోజన నీకు ఉందా, నీకు అదే 2 lakh rupees దొరుకుతుందని ఆ స్కీమ్ ద్వారా ఇప్పించారు. దట్ వాస్ అన్ ఇన్షూర్డ్ అమౌంట్. చనిపోయిన వాళ్ళకి డబ్బు కాదు, అతని ఇన్సూరెన్స్ అది. ఇట్ వాస్ పాసిబుల్ టు అటెండ్ టు పీపుల్ డ్యూరింగ్ దట్ టైమ్ కోవిడ్ ద్వారా, బికాస్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ మేడ్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ వాళ్ళను కాంట్రిబ్యూట్ చేశారు, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది ప్రీమియంలో, that when the emergency came, the person's family had the insurance money. Similarly, Ayushman Bharatni కోవిడ్కి ఎక్స్టెండ్ చేసాం. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి, బికాస్ 5 lakhs వరకు నీకు ఉంది, ప్లీజ్ గో అహెడ్. కోవిడ్ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ లిస్ట్, ఆబ్వియస్లీ ఇట్ వాజంట్. దీంట్లో therefore ఎంపవర్మెంట్ వర్సెస్ ఎంటైటిల్మెంట్ చర్చ, I'm quite happy to engage, not just me, anybody in the government will engage. But this residual thinking of a socialism, sorry, Professor Madan, Dean of ISB, I've been often criticized for this. I'll put it up in front of you. Wealth redistribution, లేదా యూ గివ్ దెమ్ ద కెపాసిటీ టు ఎర్న్ ఫర్ దెమ్సెల్వ్సా? వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ కోసం మీరు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే బిజినెస్ని ఇంకా ఎక్కువ ట్యాక్స్ చేస్తూ పోయి వాళ్ళ దగ్గర నుంచి ఆర్ యూ గోయింగ్ టు రీడిస్ట్రిబ్యూట్, ఆర్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ దెమ్ సచ్ జాబ్స్, సచ్ స్కిల్స్ త్రూ విచ్ యూ క్యాన్ మేక్ దెమ్ ఎర్న్ దేర్ లివింగ్? ఇవన్నీ కూడా ఇవాళ in the name of giving ability or giving more resources to the people who so deserve it, dantlo oka 1 or 2 newer paradigms have come into the debate. It's not to reject one, or it's not to accept another, or it's not to say socialism manchidi kaadu. No, none of that. But the idea of using public money, taxpayers' money, ఎంత వరకు దేనికి ఎట్లా ఎప్పుడు ఉపయోగిస్తావు, ఎంత వరకే ఉపయోగిస్తావు, ఆ రూపీ కూడా నీకు ట్యాక్స్ పేయర్ ఇచ్చాడు, దాన్ని ఎలా వాడతావు అనేది ముఖ్యమైన చర్చ. సో ఈ వెల్ఫేరిజం వర్సెస్ రీడిస్ట్రిబ్యూషన్ అవన్నీ కాదు. బట్ డూ యూ వాల్యూ దిస్ 1 rupee of a taxpayer's money? To what extent do you value, and to what will you entertain it, and how far will you entertain, and therefore how much more will you earn out of taxing middle class or people who are making profits, legitimate profits? ఇది కూడా dimensions in this debate. ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నామే, కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నారు, ఫార్మర్స్కి ఇన్కమ్ని డబుల్ చేస్తామని ప్రామిస్ చేశారు. దానికి మీరు ఎలా చేస్తున్నారు అనేది ఉదాహరణ చాలా ఇవ్వచ్చు. కానీ మీరు ఇస్తే అది సరి, మేము ఇస్తే ఫ్రీ బియా కాదు. ఐ పర్పస్లీ ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను దీన్ని ఒక రిడక్షనిస్ట్ ప్రిన్సిపల్లో నేను డిఫైన్ తలుచుకున్నాను. ఇది ముందు కూడా నేను చెప్పాను ఒకసారి. ఎడ్యుకేషన్ హెల్త్ గురించి మనం మాట్లాడలే. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, వీల్ హ్యావ్ టు డూ ఇట్. వీ షుడ్ నాట్ కమర్షియలైజ్ ఎడ్యుకేషన్. బట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉండి ఎవరు అక్కడ వెళ్ళి నేర్చుకుంటున్నారో నేర్చుకోనండి. బట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. దట్స్ నాట్ ఇన్ ద డిబేట్ అట్ ఆల్. బట్ ఒక బాధ్యత ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ పబ్లిక్ల డిస్కోర్స్లో ఉండి నీ మేనిఫెస్టోలు పెట్టుకొని ఇది నేను ఇస్తాను పవర్కి వస్తే అని చెప్తే, నేను ఒకే కండిషన్ ముందు పెడుతున్నా, ఇవ్వండి, కానీ దానికి మీ బడ్జెట్లో ప్రొవిజన్ చేయడానికి అంత రిసోర్సెస్ మీ దగ్గర ఉందా అని ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక నేను ఇవ్వగలుగుతాను, నేను ఇస్తాను అని అంటారా, మంచిది. కానీ అంతకంటే మంచిది ఇంకొకటి, వచ్చిన వెంటనే నీ ప్రెసెంట్ చేసే బడ్జెట్లో దాన్ని అంశం చూపించండి. అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో ఎన్నిక వచ్చి
కూర్చున్న మెంబర్స్కి, ఎమ్మెల్యేస్, ఎంపీస్కి కనీసం మీ వాగ్దానానికి అక్కడ పబ్లిక్లీ, అక్కడ అసెంబ్లీలో, పార్లమెంట్లో స్టేట్మెంట్ చూపించారనేది ఉండాలి. అది పాస్ కావాలి. అక్కడ బడ్జెట్లో చూపించకుండా కానీ పబ్లిక్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని నేను ఏదో ఇస్తాను, నేను ఇస్తే అది ఫ్రీబీ అంటావే, అది ఎలాగా అని అంటే డిబేట్ ఇది. అక్కడ మీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళకు తెలుసా మీ దగ్గర అంత రిసోర్స్ ఉందా? ఇవాళ జేపీ గారు అంత క్లియర్గా చెప్తున్నారు, నువ్వు బారో చెయ్యి బట్ నాట్ టు మీట్ యువర్ రెవెన్యూ, బట్ ఇఫ్ యూర్ స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ గుడ్, వెరీ వెల్, మన అందరికీ తెలుసు. బట్ చెప్పి చూడండి, నేను చెప్పక్కర్లా. ఇట్ షుడ్ బి నెట్, it should be so much that you borrow, all right, not to service that loan that you already have. దానికి వడ్డీ కట్టడానికి కోసం నేను బారో చేస్తూ అది కడుతూ ఉంటాను, కానీ ఫ్యూచర్లో ఇది కూడా మన అప్పులో చేర్చుకుంటుంది అని అంటే అది నాట్ అ గుడ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్. ఐఎమ్ షూర్ హీ విల్ అగ్రీ. యువర్ బారోయింగ్ షుడ్ గో ఫార్ అసెట్ క్రియేషన్, నో డౌట్. దాంట్లో ఎవరికో చర్చనీయ అంశం ఏం లేదు. సో ఫ్రీబీ డిబేట్ ఇప్పుడు ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గ్రోత్. నోబడీ వాంట్స్ టు మేక్ ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గ్రోత్. బట్ ఇఫ్ ఐ డోంట్ డిబేట్ ఫ్రీబీ, will it impact future growth? Will it not affect certain revenues of certain states or center? అందువల్లనే కొన్ని విషయాల్ని మాట్లాడాలి, పబ్లిక్లో డిబేట్ ఉండాలి. మేము డిబేట్ కోరుకుంటున్నాం. అంటే ఫ్రీబీ అంటే ఏంటి బాబు, నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తే కాదు, నువ్వా నానా కాదు. అక్కడ ప్రజలకు తెలుసా, ప్రజల డబ్బు పోతుందా, అసెంబ్లీకి తెలిసిపోతుందా, పార్లమెంటుకి తెలిసిపోతుందా, లేదా వేరే దారిలోకి పోతుందా, ఇది మనకు అర్థం అవ్వాలి అనేదే డిబేట్. ఈ దేశంలో ఎప్పుడూ కూడా సర్వోదయ డిబేట్ ఎప్పుడూ ఉండేది. సర్వోదయ హెస్ బీన్ ద ప్రిన్సిపల్. పెద్ద పెద్ద లీడర్స్ సర్వోదయ గురించి మాట్లాడారు. అండ్ బీజేపీ నుంచి వస్తున్న మేము అంత్యోదయ గురించి మాట్లాడుతున్నాం. అంటే సర్వోదయ సబ్కా సాత్, సబ్కా వికాస్. అంత్యోదయ ఆ మరీ ఎక్కడో మారి మూలలో ఉన్నటువంటి, మరీ బీదరికంలో ఉన్న ప్రజని కూడా తీసుకురా బయట, అన్ని అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి. ఆ అన్ని అంశాలని సర్వోదయ, అంత్యోదయ ఇవన్నిటిని కలిపే సబ్కా సాత్, సబ్కా వికాస్. అందువల్ల ఈ డిబేటు ఖచ్చితంగా మన అందరం కూడా పాల్గొవాలి, దాని గురించి మాట్లాడాలి. నేను ఒక్క లాస్ట్ ఉదాహరణ చెప్పిన ఇంటర్వెన్షన్ని పూర్తి చేసుకుంటాను. ప్రధానమంత్రి గారు నిన్న మొన్న నేను ఒక గ్రామంలో ఉన్నాను కాబట్టి ఆ ఉదాహరణ చెప్పక తలుచుకున్నాను. సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక విలేజ్ని అడాప్ట్ చేయండి. ఆ గ్రామంలో వెళ్ళి దానికోసం పెద్ద అమౌంట్ కేటాయింపు ఏం లేదు, ఇన్ఫ్యాక్ట్ ఒక్క పైసా కూడా లేదు. మరి ఏంటి యోజన? పైసా లేకుండా ఏంటి యోజన? యోజన, ఆ ప్లాన్, ఆ పథకం ఏంటంటే మీరు ఏదో ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోండి, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్న పథకం అన్నిటినీ కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకు అందుబాటులో వచ్చాయా లేదా? ప్రతి అంశం, అంటే గ్రామానికి కలెక్టివ్గా రావాల్సిన ఫెసిలిటీ వచ్చాయా? దాంట్లో మరీ బీదరికంగా ఉన్న కుటుంబంలో ఎలక్ట్రిసిటీ ఉందా, ఇల్లు టాయిలెట్ ఉందా, ఆ ఇల్లు పక్కా ఇల్లు ఉందా, లేకపోతే గుడిసెలు ఉన్నారా, అట్లా మొదలుపెట్టి అన్ని స్కీమ్స్ని కూడా మీరు దయచేసి ఆ గ్రామానికి తీసుకెళ్ళండి. దట్ వాజ్ ఇట్. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్న వరకు 2016 జూన్ వరకు ఆ 2 గ్రామం దత్తుడు తీసుకుని, యాక్చువల్గా ఆ గ్రామం నన్ను దత్తుడు తీసుకున్నారని అనాలి, బికాజ్ ఐ కుడెంట్ అదర్వైజ్ డూ మచ్. బట్ అక్కడ వెళ్ళి కొన్ని విషయాలు మొదలుపెట్టాను. అది మెల్లమెల్లగా నా ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోయినాక అంత దృష్టి సాధించలే. బట్ ఈవెన్ దెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు డూ సమ్ థింగ్స్. బట్ యాక్చువల్లీ ఆ సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఒక ఆబ్జెక్టివ్ నాకు కళ్ళార నిన్న కనపడింది. ఐ నీడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. అది
యాక్చువల్లీ కోస్టల్, లిటరలీ ఈ తిప్పలు అనే అటువంటి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ. వెళ్ళాము, ఏదో మొదలుపెట్టాను కార్యక్రమం, అందరికీ టాయిలెట్ ఇప్పించాం. అక్కడ టాయిలెట్ అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగా ఉండదు, సముద్రం నీళ్ళు కొట్టుకొస్తే ఇవన్నీ మురికి నీళ్ళు కూడా దాంట్లో కలిసిపోతాయి. సో వీ హ్యాడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద వే. సో డిఆర్డిఓలో ఒక టెక్నాలజీ బయో డీకంపోజర్స్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి అన్ని ఇళ్ళకి టాయిలెట్ ఇప్పించేది. పైపు నీళ్ళు సోర్స్ అప్పటికే లేవు, ఎందుకంటే అక్కడ ఒక నీళ్ళు తీసుకెళ్ళే కెనాల్ ఒకటి నీళ్ళు రాలేదు, అక్కడ వరకు నీళ్ళు రాలేదని అనేసారు. సో ఇట్లా చిన్న 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 నేను లిస్ట్ అవుట్ చేయట్లేదు నేను చేశాను అనే దానికోసం. బట్ ఆ గ్రామంలో ఇన్ని స్కీమ్స్ ఉన్నా కూడా ఒక్కటి రెండు తప్ప మిగతాది ఏది వాళ్ళకి అర్థమే అలా. ఇలా ఉందా ఒక స్కీమ్, నిజమా, ఇలాగా. మొత్తానికి ఆ గ్రామంలో ఇవాళ నేను చేసింది ఏం కాదు, గవర్నమెంట్స్ ద్వారా ఇన్ని స్కీమ్స్ ఉన్నది, ఎక్కడెక్కడ ఏ స్కీమ్ ఉన్నాయో అన్నీ ఆ గ్రామంలో వెళ్ళి చేరుకుంది. ఈ పట్టు నేను వెళ్ళినప్పుడు ఐఎమ్ గోయింగ్ ఆఫ్టర్ 6 years. నిజంగా ఆడవాళ్ళు కంటిలో చూడాల్సింది ఆ ఫీలింగ్. నాకైతే ఈస్ దిస్ ద డిఫరెన్స్ ఐ కుడ్ బ్రింగ్ అబౌట్ అని అనిపించింది. ఏం చేయలేదు, నేను ఉన్న గవర్నమెంట్ స్కీమ్ని అక్కడ తెప్పించుకెళ్ళాను బస్. అక్కడ పెన్షన్ లేని విడో ఉన్నారా, ఆ పెన్షన్ తెప్పించు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, ఇల్లు తెప్పించు. గ్రామీణ హౌసింగ్ ఫెసిలిటీ, ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ఉంది. అట్లా ఒక్కొక్క స్కీమ్ని ఆ గ్రామానికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కనిపించింది, ఇదేంట్రా బాబు, ఇప్పుడు దాకా మాకేం దొరకలేదు, అన్నీ వస్తున్నాయి. ఇట్ వాజ్ సచ్ అ ప్లెసెంట్ ఎక్స్పీరియన్స్. సో దట్ గుడ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్కి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా ఒక్కొక్క ప్లాన్ ద్వారా ఎక్కడెక్కడ అందలేదో ఆ స్కీమ్ని అందించండి, అదే చాలు. ప్రజానికానికి ఆఖరికి ఇన్ని చేస్తున్నావు అని చెప్తున్నావే బాబు, మాకు రాలేదు కదా అంటారు. ఆ మాకు రాలేదని అనే మాట ఉండనీయకుండా మీరు అందరికీ అందించండి అన్నారు. దీంట్లో ఏం రకంగా ఈ వీధిలో మీకు నేను ఇవ్వను, వాళ్ళకి ఇస్తాను, మా వాళ్ళు అవనేం కాదు, అందరికి ఇవ్వండి. It has actually brought the change, and it has actually brought hope, and it has actually built trust with government. Government ఏం చేయదయా, మనం ఎందుకు ట్యాక్స్ కట్టాలి అని అడిగే మిడిల్ క్లాస్ కూడా ఇవాళ చెప్తున్నారు, లేదు పని జరుగుతుంది. That's the faith good governance brings, and that's the trust in leadership. So good governance and empowerment. పురంధరేశ్వరి గారు నాకు చాలా ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. And wonderful sharing of thoughts. Respected Madam, thank you so much for your wonderful message. I hope at least a few finance ministers of few state governments are listening and they follow your advice, so the lives of millions of people can be transformed. It was truly inspirational to learn from all the people on stage that borrowing should not be spent for vote bank politics but for building assets. On this occasion, as part of the NTR Centenary celebrations, we are also felicitating a few social workers who have done a lot for society to take the spirit of giving into society more. I would like to call upon Sri Rapat Jagdish Kumar on stage, and I would request Nivedita. He is the chairman of the Gurudeva Charitable Trust, ma'am. He is helping people with polio by distributing over 70,000 artificial limbs, polio calipers, wheelchairs, tricycles. He also conducted various social awareness programs for over 70,000 women. He has helped over 5,000 tribal women by providing free food and medicines. He also promoted sports in rural villages. Aipat Jagdish Garu of Gurudeva Charitable Trust on stage, please. I would request the Honorable Finance Minister to please felicitate a social worker who's helping the most downtrodden of people. I would request Ajnarayan Garu to come on stage, please. Mahabharata and so on, but I would, at the risk of being criticized that you're being prejudiced, I would say, at the risk of being alleged so, I'll challenge anyone else.
who can give me another one example of people who have enacted the role of Sri Rama or Sri Krishna as emotionally, touchingly and effectively as Sri N.T. Ramarao Garu. So I pay my respects with that thought before me. And thank you, Purandeshwari Garu, for giving me this opportunity to be able to pay my respects to this great artist who subsequently, like the way in which Jayaprakash Garu said, literally understood what is governance, literally wanted to effectively just set aside all those blocks which were standing in the way of good governance. And because of his personality and because of the way he could just carry public opinion with him, was able to bring in so many different changes. And that is why I think today when we talk about good governance, you have so much to speak about the time when Sri N.T. Ramarao Garu was the Chief Minister of Andhra Pradesh. If I can just speak about the topic for a minute. I know Sri Madan wanted to describe or define what is good governance. Because I'm in the administration being led by Sri Narendra Modi, I would take examples from that and tell you what we understand as good governance. Ikkada చెప్పబడిన ఉదాహరణలు చాలా తీసుకొనే అవన్నిటిని మనం ప్రూవ్ చేయగలుగుతాం. ఐ విల్ స్టార్ట్ విత్ ది ఉదాహరణం ఆఫ్ లీకీ బకెట్ which the Dean of ISP said, which is what one of the former Prime Ministers, I'm not politicizing it, but I'm more bringing that example for what is good governance. He lamented, the former Prime Minister lamented that if I send a rupee down to the people, only 15 paisa reaches them. That's the leaky bucket you were referring to. But what Prime Minister Modi has done is by adopting technology, he has contained the leaky bucket process. There are no leaks. The beneficiary who should get that money gets it. Not 15 paisa out of a rupee, but 1 rupee to every 1 rupee. And that's because the technology has come up. Technology has come as a very big instrument through which otherwise the human folly and the human temptation to, in Tamil there is a proverb which says somebody who went to get that honey from the honeycomb will not remove the honeycomb and give it to the person who wants it or to whom it belongs if the tree is in private, place. Anybody who brings that honeycomb down will also lick his fingers. That's a proverb, fairly ancient proverb. So the human tendency to be able to take something out which probably doesn't belong to him rightfully is there. You're not going to be able to bypass that. But today, the way in which we've adopted technology in ensuring the benefits reach common public, I think one of the major objectives or goals of good governance has been achieved. I'm not saying this is going to be foolproof. Our ingenuity will definitely have some element in which people will know to hack even this. But we'll have to take care. But at the moment, it is for sure that who should get what is going absolutely without any kind of pilferages. So good governance is about looking for instruments with which you are able to implement the objective. That you reach something out to somebody who deserves to get it, it should be reached. And no pilferages should be entertained. That's one very big element of good governance. And also, that is where this one-liner, almost a slogan, minimum government, maximum governance.
And for this, there are very many ways in which people have been speaking. To paraphrase it, where there is got to be the presence of a government, there should be. And just that much which you need, not too much. And where the government should not be present, there should not even be a pretension of a presence. If that is achieved, and that's the maximum governance objective, by minimizing government where it should not be, governance actually becomes ideal. So that's good governance. You don't want excessive presence, nor should there be, what they say in Hindi, above, a shortage of presence. So that is another one of the things which, very honestly, Prime Minister Modi believes in and works towards that. And one of the ways in which, through another slogan, I'm not only saying they are slogans, but they are also finding way in which the government is implementing many of its programs. But I'll set the background with it. Trust is what people expect to build with any of its governments. What Sri NT Ramarao Garu could do was because he had a direct connect with the people. He was able to tell them, look, this is what I'm doing, whether you like it or not, I'm going to do it. But he did it for the larger good. So people understood it. And therefore they believed in that leader, the trust in that leader, that he shall not do something which will hurt me. And if you build that trust, you're able to also then carry through with some of the difficult decisions because people understand he's not doing it for himself. So that is where that slogan, Sabka Saath, got added by one. Sabka Saath, Sabka Vikas was what we started up with. Welfare, in a way, because that is Sabka Saath. I'll be with everybody. I'll give that hand-holding with everybody, to everybody. And that's the one which is giving you the assurance that the government will be with you when you need it. But at the same time, Sabka Vikas, everybody should grow. Only with growth will you now understand that I can stand on my own feet. So Sabka Saath, Sabka Vikas, it was when we started off in 2014, but gradually you see today, it got added with a few more absolutely relevant elements. Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, where you have to build trust with the people. And one of the things, therefore, what was brought in was, for the smallest businesses to run, you had to have a certification from a government officer, gazetted officer, or you need to have some kind of an inspection coming, the boiler inspectors who used to come to companies and say, are you up to a certain thing? Unless he certifies, your business cannot run. Till he certifies, you cannot run. And all this led to rent seeking, corruption. So PM said, no, I believe my citizen. These may have come into course because there was a foreign rule. He wanted to be sure about every citizen, so he asked a gazetted officer